ఆ రోజు సంజయ్ తనని కొట్టాడన్న కోపంతో ఈ రోజు తన వెనక మనుషులున్నారన్న ధైర్యంతో ఈ అక్షయ్ సంజయ్ చెయ్యి నరకాలని చూశాడు. కానీ సంజయ్ వెనక పెద్దిరెడ్డి మామయ్య కుటుంబమే ఉందని ఇతనికి తెలియదు పాపం. వాడి వెనక పెద్దిరెడ్డి కుటుంబం ఉండడం ఏంది? పొరపాటు చేసినవరా సిన్న? అమ్మా, చెప్పాను కదమ్మా నేను కావాలని చేయలేదని. నేను మాట్లాడుతున్నది దాని గురించి కాదురా. ఇంత జరిగినా నాకు చెప్పకుండా దాచినావు చూడు, దాని గురించి. రాగానే నాతో ఎందుకు చెప్పలేదురా? ఎలా చెప్పమంటావమ్మా? 20 ఏళ్ల తర్వాత కొడుకుని చూసిన ఆనందంలో ఉన్న నీకు నేను ఒక అమ్మాయి విషయంలో ఇలా ప్రవర్తించానని చెప్తే నువ్వెక్కడ నన్ను అపార్థం చేసుకుని అసహించుకుంటావనన్న భయంతో చెప్పలేదమ్మా. నన్ను చూసి భయపడ్డమేందిరా సిన్న? ఈ అమ్మ ఆ మాత్రం అర్థం చేసుకోలేదనుకున్నావా? నువ్వెప్పుడెప్పుడు వస్తావని 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నదాన్ని. అట్టాంటిది నేనెట్టా నిన్ను అసహించుకుంటాన్రా? కొడుకు తప్పు చేస్తే అమ్మాయినా కోపడుతుంది కదమ్మా. తప్పు చేస్తే కోపడుతుంది గాని తప్పు లేదని తెలిస్తే కాపాడుకుంటుంది కదరా. నువ్వు రాగానే ఈ విషయం చెప్పుంటే ఇంత దూరం వచ్చుండేది కాదురా. నేను మా అన్నకి ఏదో రకంగా నచ్చ చెప్పుండేదాన్ని కదరా. ఇంత ఇష్యూ అవుతుందని నేను అనుకోలేదమ్మా. సిరి నన్ను ఇంట్లో చూడగానే విషయం బయట పెట్టకుండా దాచిందంటే నన్ను అర్థం చేసుకుందనుకున్నాను. కానీ తను ఎస్కేప్ అవడానికి నన్ను అందరి ముందు దోషలా నిలబెడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు కామ్గా ఉన్నవాణ్ణి, తల్లి చెల్లి లేనివాడిని ఎగతాళి చేసి నన్ను రెచ్చగొట్టి నేను మూర్ఖుల్లా ప్రవర్తించడానికి కారణం అదే. ఈరోజు ఏ తప్పు చేయకుండానే నువ్వు మీ అన్నని క్షమాపణ అడిగే పరిస్థితి రావడానికి కారణం అదే. చేసిందంతా అది చేసి నింద నా మీద పడేలా చేసిందమ్మా. అది నన్ను అవమానించకపోయుంటే నేను అసలు దాని జోలికే వెళ్ళుండేవాడిని కాదు. నిన్నే కాదురా సిన్న, అది నన్ను కూడా అవమానించినది. నానా మాటలు అన్నది. నా కళ్ళ ముందు పుట్టి పెరిగినది. నన్నే పరాయిదాన్ని చేసి మాట్లాడినది. మా అన్నకు నన్ను దూరం చేయాలని చూస్తున్నది. అది అమాయకురాల్లా కనపడతాది గాని దానికి చాలా తెలివితేటలున్నాయిరా. దాన్ని అట్టాగే వదిలేస్తే మనల్ని ఏదొక దినం ఈ ఇంటి నుండి దూరం చేసేస్తాది. వదలనమ్మా. ముందు నుంచి అదంటే నాకు చాలా కోపం. మామయ్య కూతురని తెలిసాక ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. కానీ ఈ రోజుతో దాని మీద నా కోపం ఇంకా రెట్టింపైంది. దాని మాత్రం ఊరికే వదలనమ్మా. దాని పొగర అణిచి తీరుతాను. దాని పొగరణించాలంటే ఒక్కటే మార్గం రాసిన్నా. సిరిన్ నువ్వు పెళ్లి చేసుకోవాలా? వాట్? నేను దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? దాని మొహం చూస్తే నా కంపరంగా ఉంటుంది. అలాంటి దాంతో నేను కాపురం చేయాలా? నెవర్. నా మాట ఇన్రా సిన్నా. దాన్ని పెళ్లి చేసుకోవడం అనే మాట తప్ప నువ్వు ఏం చెప్పినా వింటానమ్మా. అది కాదురా సిన్నా. ఏది కాదమ్మా? దాని పొగర అంచాలని చెప్పి నాకు పనిష్మెంట్ ఇస్తానంటావేంటి? నువ్వు పెళ్లి చేసుకుంటే తప్ప దాన్ని మన చెప్పు చేతలోకి తెచ్చుకునే అవకాశం ఉండదురా. దాన్ని దారిలోకి తెచ్చుకోవడానికి నేను ఇంకేదైనా మార్గం ఆలోచిస్తాను. అంతేగాని ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడవలేనమ్మా. సిన్నా, బెదిరించు, భయపెట్టు, అది మన మాట వినేలా చేసుకోవడం అంత పెద్ద విషయం కాదు. మా అన్న మనసు నొప్పించకుండా దాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకోవాలంటే నువ్వు దాని మెళ్ళో తాళి కట్టి తీరాలా. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నేను మాత్రం సిరిని పెళ్లి చేసుకోను. సిన్నా, సిన్నా,
సారీ మామయ్య, నా వల్లే ఇదంతా. నువ్వేం చేస్తావమ్మా? నా జీవితం అలాంటిది, నా నుదుటి రాత అలా ఉంది. లేదు మామయ్య, నాన్న నాకు సపోర్ట్ చేస్తారని అలా చేశాను, కానీ ఇలా అక్షయ్ రివర్స్ డ్రామా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్షయ్ అన్న మీద బాగా కసి పెంచుకున్నాడమ్మా. నిజానికి అతను తప్పు జరిగినదని మీ నాయన కాళ్ల మీద పడినా సరిపోయేది. కాని అన్నని అందరి చేత మాటలనిపించాలని ఇట్టా చేసినాడు. బాధపడబోకన్నా, ఏదో రోజు నీ విలువేందో తెలుసుకుంటాళ్లే. నా గురించి నాకు బాధ లేదమ్మా. కాని ఇప్పుడు అక్షయ్ని కొట్టాడని సూర్య మీద, దానికి కారణం సంజయ్ అని సంజయ్ మీద, జరిగింది బయట పెట్టినందుకు సిరి మీద ఇంద్రాణి పగ పెంచుకుంటుందమ్మా. ఆ పగతో ఏం చేస్తుందో అని భయంగా ఉంది. అది నిజమేలే అన్నా. మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలా. అమ్మా సిరి, నువ్వు కాస్త సంజయ్కి దూరంగా ఉండు. పాపం మన వల్ల అనవసరంగా అతను ఇబ్బంది పడతాడు. ఇది టూ మచ్ అమ్మా. మేమిద్దరం ఫ్రెండ్స్. పైగా సంజు కర్నూలుకొచ్చింది నా కోసం. మేమిద్దరం కలిసి ప్రాజెక్ట్ పూర్తి చేయాలమ్మా. కలవకుండా ఉండమంటే ఎలా కుదురుతుంది? అది కాదమ్మా, చూడు, మనకంటే తప్పదు, మళ్ళీ అతనికి కూడా ఎందుకని. అమ్మ చెప్పింది నిజమే సిరి, కాస్త ఆలోచించు. ఏంటి మామయ్య ఆలోచించేది? అంటే ఇంద్రానత్తికి భయపడి నా ఫ్రీడమ్ని చంపేసుకోమంటారా? మరైతే మీరే ఎందుకు సంజయ్ని పెద్దిరెడ్డి మామయ్య ఇంటికి పంపించారు? నేనే పంపించానన్న విషయం నీకెవరు చెప్పారు? సంజయ్ చెప్పాడు. ఆ రోజు అక్షయ్తో గొడవ పడినప్పుడు అతను నేను క్లాస్మేట్స్ అని చెప్పాడంటగా సంజయ్. మా ప్రాజెక్ట్ గురించి తెలిసి మీరే అతన్ని పెద్దిరెడ్డి మామయ్య ఇంట్లో ఉండమని చెప్పారంట కదా? అవును, సంజయ్ నాతో మీరు వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అని చెప్పాడే. మీకెలా పరిచయం మామయ్య వాళ్ళ నాన్న? అదా, మేమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్. అతను నాకు తోడబుట్టిన వాడితో సమానం. అందుకే చెప్తున్నాను సిరి, వాడికేదన్నా అయితే వాళ్ళ నాన్నకి నేను సమాధానం చెప్పాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మామయ్య, ఇకపై గొడవలు జరగకుండా చూసుకుంటాను. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను సంజయ్ని అన్న ఇంట్లో ఉంచానని తెలిసి కూడా నువ్వే ఆ పని చేశానని చెప్పావు. నువ్వు నిజం చెప్పుంటే ఇంద్రాణి దాన్ని ఇంకోలా అనుకునేది. అది జరగకూడదని ఇలా చేశావు కదా. అత్త గురించి తెలిసి కూడా తప్పెల్లా చేస్తాను మామయ్య. ఉమాదేవి, నీ మీద నాకు అసూయగా ఉందమ్మా. వెళ్ళి పడుకో అమ్మా. అలాగే మామయ్య. అన్నా,
ఇంకా ఎన్ని రోజులన్నా ఈ నిజాన్ని దాచుంచటం? దాగినన్ని రోజులు, మనుషులు మారనన్ని రోజులు. బూమ్. ఏంటి నిద్ర పట్టట్లేదా? పాపం ఫీల్ అయినట్టుంది మామా. నిజమా? ఈ మాత్రానికే? ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా చూడాలి బేబీ. ఫీల్ని కొంచెం దాచిపెట్టుకో, ఇన్స్టాల్మెంట్లో వాడుకుందు గాని. ఏంటి కోపం వస్తుందా? నన్ను చంపేయాలనిపిస్తుందా? నేను ఇంట్లో అడుగు పెట్టిన రోజే నీకు క్లారిటీ ఇచ్చాను. నీకు టార్చర్ మామూలుగా ఉండదు, టన్నుల కొద్దీ ఇస్తూనే ఉంటాను అని. చూసావుగా, నేను చేసింది తప్పే అయినా ఇంట్లో అందరూ నన్నే సమర్థించారు. అది మనకున్న అడ్వాంటేజ్. నువ్వు నన్నేమీ చేయలేవు సిరి. ఆఖరికి మీ నాన్న కూడా నిన్ను కాదని నన్నే సపోర్ట్ చేశారు. సో ఇంట్లో ఎప్పటికైనా పై చేయి నాదే అవుతుంది. కాబట్టి నువ్వు కొంచెం తగ్గుంటేనే మంచిది. ఉండకేం చేస్తుంది మామా? రెచ్చిపోయి అక్షయ్ నన్ను ఇలా చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అలా చేశారని జరిగిందంతా చెప్పి సింపతి కొట్టేయాలని చూసింది పాపం. సీన్ రివర్స్ అయిపోయేసరికి షాక్ అయిపోయి సోలోగా వచ్చి సాడ్గా ఇలా బాధపడుతూ కూర్చుంది. ఎందుకు అనవసరంగా అక్షయ్ గాడితో పెట్టుకున్నాను, ఇక మీదట నా పనేదో నేను చేసుకుంటూ కుక్కిన పేన్లా పడి ఉంటానని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏం సిరి? అయ్ బాబోయ్, కళ్ళల్లో వేడింకా తగ్గలేదు మామా. లోపల చాలా బర్న్ అవుతూనే ఉంటుంది. మామా ఇంట్లో అందరూ నిన్నే సపోర్ట్ చేస్తున్నారని విర్రవీగుతున్నావు కదా. ఆ సపోర్ట్ పోయిన రోజు నీ ఫేస్లో ఉన్న పొగరు క్షణంలో మాయమైపోతుంది. ఆ టైం దగ్గరలోనే ఉంది. ఆ టైం వచ్చేలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది బేబీ. డోంట్ వరీ. భార్య అవ్వాల్సింది నువ్వు అక్షయ్. ఎందుకంటే ఏ రోజుకైనా నేను నమ్ముకున్న ప్రేమ గుణమే గెలుస్తుంది. అంతంత పెద్ద డైలాగులు వద్దమ్మా, నీకు సూట్ అవ్వవు. వెళ్ళి పడుకో. కనీసం కల్లోనైనా నా మీద రివెంజ్ తీర్చుకోవచ్చేమో. నేను రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే క్షణంలో నీ ఇమేజ్ని డ్యామేజ్ చేసి నిన్నందరి చేత చీ కొట్టించగలను. నువ్వు మారడానికి అవకాశం ఇస్తున్నాను కాబట్టే ఇంత ఓపిగ్గా ఉన్నాను. ఆ ఓపిక నశించిన రోజున నీ వినాశనం తప్పదు. అది గుర్తుంచుకో. మామా గ్లాస్ బ్రేక్ అయిందిరా. పర్లేదు, రూమ్కి వెళ్ళి గ్లాస్లో పెగ్గు పోస్తే అంతా సెట్ అయిపోద్ది. అంతేనంటావా? పద. అమ్మో, ఏంది రంగి, మొక్కల్ని సరిగా చూసుకుంటున్నావా? చచ్చిపోతున్నాయి చూడు. ఇంద్రమ్మా, అల్లుడు కనిపించడం లేదేంది? ఇంకా నిద్ర లేవలేదా? పాపం వాడు రాత్రంతా నిద్రపోనే లేదన్నా. తను చేసిన పొరపాటు వల్ల మనం గొడవ పడ్డామని చాలా బాధపడుతుండాడు.
మావయ్య దృష్టిలో తను దిగజారిపోతాడేమోనని చాలా బాధపడుతున్నాడన్నా. అన్నయ్య అట్టంటోడు కాదు, నిన్ను అర్థం చేసుకుంటాడని నేను నచ్చచెప్పిన. కానీ వాడి మనసు కుదుటపడట్లేదన్నా. అయ్యో, అట్లాంటి భయమేం పెట్టుకోవద్దని చెప్పమ్మా. అతను అట్టా చేయటానికి కారణం ఏందని నిన్నే చెప్పినాడు కదా. అల్లుడి మీద నాకు ఎట్లాంటి కోపమూ లేదు. ఇంకా ఆలోచన మనసులోండి తీసేయమని చెప్పు. నాకు తెలుసన్నా నువ్వు క్షమిస్తావని. వాడొచ్చి కొద్ది దినాలైనాది కదా, కానీ నీ మనసేంటాడికి తెలియదు కదన్నా. అమ్మా అమ్మా, ఏంద్రా, ఆడి గురించి ఏమన్నా కనుక్కుండారా? కనుక్కున్నానమ్మా. పిల్లాడి పేరు సంజయ్, పెద్దిరెడ్డి స్నేహితుడు కొడుకంట. అమెరికాలో చదువుకున్నాడంట. ఏదో రీసెర్చ్ పేరు మీద ఇక్కడికి వచ్చినాడంట. పని అయ్యేదాకా పెద్దిరెడ్డి ఇంట్లోనే ఉంటాడంట. పెద్దిరెడ్డి స్నేహితుడి కొడుకా? అవునమ్మా. మనకి తెలియని స్నేహితుడు ఎవడున్నాడమ్మా పెద్దిరెడ్డికి? అదే నాకు అర్థం కావట్లేదన్నా. ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటాది. ఏముంటాదమ్మా, ఆడెవడో రీసెర్చ్ పని మీద వచ్చినాడు, అయిపోగానే వెళ్ళిపోతాడు, అంతే కదా. అంతేకాదు అని ఊరుకోనీకి ఇల్లేదన్నా. శత్రువింటికి కొత్త మనిషి వచ్చినాడంటే ఆడి చరిత్ర కూడా మనం తెలుసుకుని ఉండాలా. అప్పుడే జరగబోయే ప్రమాదాన్ని ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనకి సంబంధం లేనోడు కదా అని వదిలేస్తే ఆడే మనకి హాని తలపెట్టే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం ముందు జాగ్రత్తగానే ఉండాలా. రేయ్ అమ్మా, ఎందుకైనా మంచిది పెద్దిరెడ్డి కుటుంబాన్ని, కొత్తగా వచ్చిన పిల్లగాడిని ఓ కంట కనిపెడతా ఉండండి. అట్నే అమ్మా. నమస్కారం పెద్దిరెడ్డి గారు. నమస్కారం నమస్కారం. రండి రండి, కూర్చోండి. భవానీ, కాఫీ తీసుకురా. ధర్మకర్త గారు స్వయంగా వచ్చినారంటే ఏదో విశేషం ఉండుంటుంది, చెప్పండి. కొత్తగా చెప్పేదేముందండి, ప్రతి ఏడు జరిగేదే. 2 రోజుల్లో గుళ్ళో తిరునాళ్ళు మొదలవబోతున్నాయి. ఎప్పట్లాగే ఈసారి కూడా మీ వంశం నుండే దేవుడి విగ్రహాన్ని ఊరేగించడానికి రావాలి. ఆ విషయం మీతో మాట్లాడదామని. క్షమించండి, నేను రాలేను. అదేంటండి అలా అంటారు? మీ వంశంలో వారే విగ్రహాన్ని మోయడం ఆచారంగా వస్తుంది. ఇప్పుడు మీరే అలా అంటే ఎలా? చిన్నోడు ఉండుంటే ఆ బాధ్యతను ఆడే నిర్వర్తించేవాడు. ఈ ఏడు నేరుగా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాడు. తిరునాళ్ళకొస్తే నాకు వాడే కళ్ళ ముందు కనిపిస్తాడు. ఆ బాధను తట్టుకోవడం నా వల్ల కాదు. మీ బాధ నాకు అర్థమవుతుంది పెద్దిరెడ్డి గారు. చిన్నపరెడ్డి గారు లేని లోటుని ఎవరూ పూడ్చలేరు. ఇది మీ కుటుంబ క్షేమం కోసం జరిపించే కార్యక్రమం. ఆ కొండారెడ్డి కుటుంబం వల్ల మీకు ప్రమాదం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.
వాళ్ళు ఎన్నోసార్లు మీ కుటుంబం మొత్తాన్ని చంపాలని చూసినా ఆ దేవుడి అనుగ్రహం వల్ల మీ కుటుంబం మొత్తం బతికి బయటపడింది. మీరు ఆ దేవుడికి చేసుకున్న సేవలే మీ కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నాయి. అలాంటిది ఈసారి కాదంటే మీకే మంచిది కాదేమో. ఒక్కసారి ఆలోచించండి.